చూడండి శ్రీనివాస్ గౌడ్ కొట్టిడా ఈనాటి అప్పపల్లి గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులకు పనుల కోసం ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ శాసనసభ్యులు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మనందరికీ ఆత్మ బంధువు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, మీరందరూ ఇంత పనులున్న రోజైనా కానీ మన సారు రాక కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం ఇంత సమయం కేటాయించినందుకు మన అప్పపల్లి గ్రామానికి, గ్రామ ప్రజలకు పేరు పేరిన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, కుమార్ సార్, సంజయ్ కుమార్ సార్ అంటేనే అభివృద్ధి, నిధులు అంటేనే సంజయ్ కుమార్ సార్, సంజయ్ కుమార్ సార్ అంటే నిధులు. మరి ఆ విధంగా అంటే మైక్ పట్టుకొని చెప్పడమే కాదు, మరి మనందరం మీరు కళ్ళతో చూస్తున్నారు, నేను నోట చెప్పడం కాదు. మరి ఇప్పుడు ఏం చేసినాం ఈ గత మన సార్ గారి సమక్షంలో, మరి నేనైతే అందరి దగ్గర పనిచేసిన, ప్రతి నాయకుని దగ్గర పనిచేసిన, ఎవరి దగ్గర పనిచేసినా కానీ మన గౌరవ శాసనసభ్యుల గారి దగ్గర పనిచేస్తే మన గ్రామానికి నిధులు అడగంగానే ఒక్కటి కాదు, ఒక్కొక్కటి చెప్తా సార్. మీరు ఏమొక్కొక్కరు సమయం ఎక్కువైనా పర్వాలేదు. మొదటిది మన ముఖ్య చిరకాల వాంఛ, నాకు ఫస్ట్ ఏముందంటే, నేను రమణ దగ్గర పనిచేసినప్పుడు లోతైన బ్రిడ్జి కావాలని ఉండే, అది ఎవ్వరికి కూడా రాలేదు దృష్టికి. దాన్ని అప్పుడు 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది పని చాలేసిన. దాని తర్వాత మనకు ముఖ్యమైన పని, మనందరూ తెలుసు, మన శాసనసభ్యులు గారు మనకు మెయిన్ కెనాల్కు, డీప్ 3 కెనాల్కు తూము పెట్టిండు. ఆ తూము లేనప్పుడు మన పరిస్థితి, మన గోసలు మనందరూ తెలుసు. ఈ బెల్ట్ అంతా ఎండిపోతుండే సార్, ఈ బెల్ట్ మొత్తం ఒకటే కాదు, ఈ బెల్ట్ మొత్తం ఎండిపోతుండే. అందులో నేను కూడా ఒక బాధితుండే. నేను ఒక సర్పంచ్గా ఉండి వీళ్ళందరూ తీసుకుపోయి ఆ కెనాల్కి అడ్డం పండి గండి పెట్టి అది చేస్తే డిఎస్పీ గారు, సిఐ గారు వచ్చి ఏమైనా తమాషా అనుకుంటున్నామా, నీరు వచ్చి 3 రోజులు వాళ్ళకు 3 రోజులు మాకు అని ఇట్లా ఒప్పందం చేస్తే, ఆ గండి పెడితే గండి కింద సార్ మా రైతులై పొలాలు గన్లు వాడిపోతే మళ్ళీ ఆ గన్లను నేనే పూడ్చే సార్. కేవలం సాగు కోసం కాదు సార్, పశువులు తాగడానికి కోసమే. మరి అట్లాంటి కష్టకాలాన్ని మీ దృష్టికి తెస్తే సార్, ఇలా మాకు తూము అరేంజ్ చేసింది సార్. అది మాకు ప్రజలకు చిరకాల వాంచాలి. ఇప్పటికి సార్ మాకు ఏం కుదవలేదు. ఎండాకాలం మేమే సార్ పొలాలు పండినా కానీ సార్ తూములు తీస్తారు, నీళ్లునే మస్తున్నాయి మనకి ఎందుకు అని. ఈరోజు అరపపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. అలాంటి అరపపల్లి గ్రామంలో 50 లక్షలతోటి రోడ్లకు వేసే కార్యక్రమాన్ని భూమి చేసుకున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం ఒక 25 లక్షలు, రెండవ సంవత్సరం మొన్న ఉగాది కంటే ముందు కూడా ఒక 25 లక్షల రూపాయల రోడ్లు మా తమ్ముడు సురేందర్ మీద బాధ్యత పెడితే చాలా చోట్ల వేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిరంతరం పనిచేసే వ్యక్తులు ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు. నేను కూడా అట్లనే ఎస్సీ సప్లాన్ నిధులు వస్తున్నాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే చాలా మంది అనుకుంటారు సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు ఈ జిల్లాలో వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్పుకుంటారు. ఇంకా వచ్చేసరికి పంచాయతీ పోతుంది కావచ్చు, వేరే కాడికి పెట్టి జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నిధులు ఇచ్చాం. జిల్లా కేంద్రం మీరందరూ కూడా పొద్దుగాలు అయితే పోతారు. 141 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ వచ్చింది జగిత్యాలకి. అట్లనే మన నియోజకవర్గంలో గ్రామాలు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే టౌన్ పెద్దది అయినా కానీ మనకే ఎక్కువ వచ్చింది. అందుకే ఇవాళ ఇక్కడ ఒక దగ్గర 50 లక్షల రూపాయలు పెట్టాం. మళ్ళీ మండలంలో ఎక్కువ ఇక్కడికే వచ్చింది. వాస్తవం అరపపల్లిలో దళిత జనాభా కూడా పెద్దది. రాజేంద్ర రెడ్డి అని కూడా చెప్తుంటాడు ఎప్పుడప్పుడు, మా అమ్మమ్మ గారు అని చెప్పి ఆర్భాటం ఇవాళ మీరు అందరూ వచ్చింది సంతోషం. కానీ అతి ముఖ్యమైన చెరువు తూము పెడదామంటే వాళ్ళు వచ్చిన లేకుండా ఈ రెడ్డి ఉండేవారు. ఇద్దరే చాలా కష్టపడ్డోళ్ళు. అది
ఏం చేస్తే ఇది అవుతుందా అనుకున్నారు అందరూ, ఎవరు అనుకోలే. ఇంతకుముందు చెప్పండి. సో పోయి దాని అంతా పడితే 5 లక్షలు దొరికి తుమ్ము పెట్టించి అంత వరలో నీళ్ళు పడబెట్టినా చెరువులు నిడుతున్నాయి. తక్కల పిల్లలతో కొట్లాడబోయేది, గోదాపట్టుకు బాధలేదు. ఒక్కసారి వరదలు వచ్చి కొద్దిగా ఎక్కువ అయితే అప్పుడు నేను మిత్రులు రమణ గారు ఎమ్మెల్సీ ఇద్దరం వచ్చి చూసినాం, అది మంజూరు చేయించినాం. ఆ డబ్బులు కూడా వస్తాయి. అది త్వరలోనే ఆ బ్రిడ్జ్ పని మొత్తడిది కొన్ని అయినా ఇంకా అయితే కూడా తెలియజేస్తున్నాం. మొన్న కూడా మొరం కొట్టి చాలా రోడ్లు బురదమయం అయితే పోయిన సంవత్సరం చాలా రోడ్లు కూడా మనం చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతి కార్యక్రమం మన గ్రామ స్థాయిలో చెప్తాం. అదేవిధంగా ఎన్నడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఉన్న నాయకులు ఇవాళ మన ఇంటి వస్తున్నారు. ఎందుకు అంటే కొందరు అనుకుంటారు ఏదో పేరు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డ. రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య కుటుంబాలకు వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ మన ప్రాంతాన్ని బాగా చేస్తాడు. బీద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారు. ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చింది చేస్తారనే నమ్మకంతో నాతో పాటు ఎంతో మంది గతంలో టీడీపీలో టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాం వచ్చి ఇక్కడంతా మండల ముఖ్య నాయకులు ఉన్నారు. రేచిపల్లి మనోహరెడ్డి రాలేదు కానీ తను కూడా అది దానికి అనుగుణంగా మనం చూస్తున్నాం. ఏదో బస్ ఎక్కించి సపోర్ట్ కొట్టించుకుంటే అయిపోయింది. ఇవాళకి 2 కోట్ల మంది ఎక్కుతాం. అంతటితో ఆగకుండా ఇలా 200 యూనిట్ల కరెంటు ఇస్తే మా మహేందర్ రెడ్డి కూడా ఫ్రీ అవుతుంది కావచ్చు. ఫ్రీ అవుతుంది. అదే విధంగా దొడ్డు బియ్యం తినవాళ్ళు లేరు. అరే గారు ఇక్కడ నచ్చిన రేషన్ కార్డ్స్ పోతాయి లేరు. మండపల్లి గ్రామానికి కూడా కొత్త రేషన్ కార్డు దాదాపు 100 పైన రావడం. అదే విధంగా అంతకుముందు రేషన్ కార్డు ఉంటే కొందరికి పిల్లలు పుడతారు, అడిషన్ అంటారు, మెంబర్లు అంటారు, అవి కూడా చేస్తారు. సో ఈ రకంగా పాత వాళ్ళందరూ కూడా దొడ్డు బియ్యం బదులు మంచిగా సన్న బియ్యం కార్డు తినిపించి ఈరోజు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చిన నేను ఎన్నడన్నా నా రాజకీయ ప్రత్యర్థులు దిట్టంగా చూసిరా, ఏ ఊరైనా చూసిరా? ఎప్పుడైనా అప్పుడున్న ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు మీకు చేసి తర్వాత చూద్దాం. నా టైం వచ్చినప్పుడు అది ఎట్లయితే అట్లా.